తీయగా చల్లగా. లక్ష్మీ శ్రావణి అండ్ ప్రవస్థి. That's what we say. Oh, 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 oh my God. The music. Oh my God. Saregame padani se machive se. That's what we say. Saregame padani se machive se. That's what we say. తెలుసుకో లక్ పావుకిలో లాస్ పావుకిలో లేబర్ పావుకిలో చేర్చుకో భక్తి పావుకిలో హోప్ పావుకిలో టాలెంట్ పావుకిలో అన్నిటినీ కలిపి కట్టిన పెద్ద పోట్లమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సారేగామే పదాని సే మార్చివే సే. That's what we say. ఈ సంగీతం సొంత గీతం వేదాలలో పుట్టిన గీతం. To be a star, we'll show you how. Reach for the skies and never ever give it up. We're wicked, just kick it. We're wicked, just kick it. Oh, 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 oh. Gotta win this, yeah, yeah. Oh, 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 oh. బాధే విజయపు రహస్యము. We are the boys. Yeah. We are the boys. We are the boys. We are the boys. పెట్ట గోడ ఎక్కి అట్టి మాటలాడి ప్రేమలీలలో పాఠం ఖాళీలేరా. అడోలసెంట్ ఏజ్ లో సుఖాలెన్నో కోరి దెబ్బలెన్నో తిన్నాం కదరా. తప్పైన దారిలో వెళ్ళాం, రైట్ అయిన రూట్ కనుగొన్నాం. మిస్టేక్స్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మేము పారిపోయాం, లోకాన్ని ఎగిరాం, ఆమె కోసమే పనిలో పడ్డాం. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సారేగామే పదాని సే మార్చివే సే. That's what we say. సారేగామే పదాని సే మార్చివే సే. That's what we say. That's what we say. Here we come, yeah we coming, yeah we coming up to something, and you know that we're bringing it to number one. Full of fun and laughter, come a little faster, yeah you know we're having fun. కోతిలాగా ఊడంలాగా పట్టిందల్ల పట్టు పట్టు మాటి మాటికొచ్చిన అవకాశం. అనౌన్స్ చేసి వచ్చిన లేబుల్ తోటి వచ్చిన ఏదో రోజు వచ్చు రా. Seize the day. సారేగామే పదాని సే మార్చివే సే. That's what we say. Oh.
ఈ సంగీతం సొంత గీతం వేదనలో పుట్టిన గీతం. To be a star, we'll show you how. Reach for the sky and never ever give it up. సుతిరా సోదిరా కష్టం రా నష్టం రా అయినా గాని గట్టిగా చెబుతారా. గెలుపుకి సీక్రెట్ గెలుపుకి షార్ట్ కట్ నిజాయితీ 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 రా. ఓహో చంద్రబోస్ గారు. లక్ష్మీ శ్రావణి ప్రవస్తి మామూలు కంటే ఒక భిన్నంగా ప్రవర్తిస్తే, భిన్నంగా వ్యవహరిస్తే, మితిమీరి ప్రవర్తిస్తే ఏమంటాం అంటే దయ్యం పట్టిందంట. ఈ సందర్భంగా మిమ్మల్ని సంగీతపు దేవుడు పట్టాడు. ఇప్పుడు ఈ పాట విన్నాక నాలో శక్తి వచ్చింది, ఉత్సాహం వచ్చింది, నవ చైతన్యం వచ్చింది. సంగీతానికి ఉన్న శక్తి అది, మీ గొంతులోని నిజాయితీ, నిజాయితే విజయపు రహస్యం. అంతే. అబ్సల్యూట్లీ. ఏమైంది అమ్మాయిలు, అస్సలు మజా వచ్చింది. రాక్ స్టార్స్. సూపర్ పర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా. ఎంత మంచి కోఆర్డినేషన్ అసలు, అది ఎంత బాగుంది. ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పాడారు చూసావా, దట్స్ ద బెస్ట్ పార్ట్. ప్రవస్తి లక్ష్మీ శ్రావణి సారీగామే పాదానీసే అంటూ మీరు ఇక్కడ చూపించిన పర్ఫార్మెన్స్ వెరీ నైసే, వండర్ఫుల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రశ్నించే సమయం వచ్చింది మిమ్మల్ని. మీరు మ్యూజిక్ నేర్చుకున్న, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్న, పాట నేర్చుకున్న, దాని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? చాలామంది దాన్ని ప్రొఫెషన్ చేసుకుందామని, బ్రెడ్ అండ్ బటర్ కోసం, నేమ్ అండ్ ఫేమ్ సంపాదిద్దామని నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అసలు సంగీతం నేర్చుకోవడానికి వేరే ఏమైనా పర్పస్ ఉందా? నేను ప్రస్తుతానికి ఇప్పుడు వేర్ ఐమ్ స్టాండింగ్ ఇన్ మై లైఫ్, నేనైతే మ్యూజిక్ని నా పీస్ఫుల్నెస్కి దాని త్రూ నా మైండ్ పెట్టుకుంటున్నాను సార్. అంటే డెఫినెట్లీ బ్రెడ్ అండ్ బటర్ అది కూడా, కానీ నా మెంటల్ హెల్త్ కోసం, నా ప్రిఫరెన్స్ కోసం, మెంటల్ పీస్ కోసం మ్యూజిక్ అనేది కొన్ని ఇయర్స్ ముందు నాకు డిఫరెంట్ అప్రోచ్ ఉండేది. బట్ నౌ నా థాట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ అప్రోచ్ ఉంది త్రూ మ్యూజిక్, అది ఏ జానర్ అయినా కూడా. ఓకే అమ్మా, నువ్వమ్మా? ఎస్ సార్, సేమ్ సార్. బికాజ్ మ్యూజిక్కి చాలా కనెక్ట్ అవుతాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ఇష్టం. అండ్ మూడ్ ఎలా ఉన్నా కూడా మ్యూజిక్ వింటే వెంటనే మంచిగా అయిపోతుంది. సో మ్యూజిక్ ఈజ్ లైక్ థెరపీ టు మీ. ఇద్దరిది మోర్ ఆర్ లెస్ సేమ్ ఆన్సర్. ఎస్ సార్, చక్కగా చెప్పారమ్మా. నేను చెప్పదలుచుకోవడం కూడా అదే. అయితే సంగీతానికి గతాన్ని గుర్తు చేసే ఒక లక్షణం ఉంది, నాస్టాలజీ అంటారు. కొన్నిసార్లు ఓహో మనకి ఈ వ్యక్తి తెలుసు కదా, ఈ ప్రదేశానికి మనం వెళ్ళామన్న మర్చిపోయి మన బిజీ లైఫ్లో మనం జీవిస్తున్నప్పుడు ఆ పాట చెవిలో పడినప్పుడు, అప్పుడు విన్న పాట ఆ రోజులు గుర్తొస్తాయి. అంటే రిమైండర్గా పనిచేస్తుంది మ్యూజిక్. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ తీసుకొచ్చి అప్పుడు వ్యక్తుల్ని వాళ్ళకి ఒకసారి మెసేజ్ పెడితే బాగుండనే రిమైండర్గా పనిచేస్తుంది. దానికి ఉన్న శక్తి అది, సంగీతానికి ఉన్న శక్తి. మీరు చెప్పినట్టుగా పొద్దున్నే లేచి మెడిటేటివ్గా ఒక మెడిటేషన్ చేస్తే, యోగా చేస్తే ఎట్లాంటి ట్రాంక్విలిటీ, ఒక పీస్ఫుల్నెస్ వస్తుందో అది సంగీతం ద్వారా సాధ్యపడుతుంది.
కేవలం సంగీతం నేర్చుకుని సింగర్లు అయిపోయి ఏదో డబ్బులు సంపాదించో దేశాలు తిరిగి కచేరీలు చేయడం మాత్రమే కాదు. ఇలాంటివి కూడా దాని యొక్క పర్పస్ ఉంది. మ్యూజిక్ నేర్చుకోవడం హాబీగా కూడా నేర్చుకోవచ్చు మ్యూజిక్ని. ఇంకొక పర్పస్ ఉంది. మ్యూజిక్ యునైట్ చేసే లక్షణం ఉంది మ్యూజిక్ని. సామూహికంగా కొంతమందిని ఒక తాటి మీద చేర్చే లక్షణం. అది ఒక దేవాలయంలో చేసే భజన కావచ్చు, మిలిటరీ వాళ్ళు చేసే కవాతు కావచ్చు, లేదా కొండెక్కుతూ పాడుకునే పాట కావచ్చు, లేదా పొలంలో కొంతమంది శ్రామికులు వాళ్ళు పాడుకునే శ్రమ తెలియకుండా పాడుకునే పాట కావచ్చు, లేదా మార్పు కోరి విప్లవాన్ని చేసే విప్లవకారులు పాడుకునే ఉద్యమ గీతం కావచ్చు. సంఘటిత శక్తి, అటువంటి జనాన్ని ఏకం చేసే శక్తి దానికి సంగీతానికి ఆ పవర్ ఉంది. స్కూల్లో ప్రేయర్ ఎందుకు పాడిస్తారు అందరినీ? అది నేషనల్ యాంథమ్ కానీ అందరూ కలిసి ప్రేయర్ పాడిస్తారు కదా. అందరూ కలిసి ఎప్పుడైతే ఆ ప్రే చేశారో వాళ్ళలో ఒక ఐకమత్యం, అందరూ కలిసి జీవించాలనే భావనతో పాఠశాలలో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మనల్ని కలిపి ఉంచే శక్తి మ్యూజిక్లో ఉంది. ఇట్లా సంగీతానికి చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. కేవలం పేరు సంపాదించి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు అని ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.